నేను వదిలించుకున్న గతంలోంచి, నేను కప్పిపెట్టిన సమాధిలోంచి రాక్షసుడిలా లేచొచ్చావు. నీ వల్ల ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం, చేసిన శ్రమ అంతా వృధా అయిపోతాయి. ఆల్రెడీ నాకొకసారి పెళ్ళయిందని, నీలాంటి ఓ కొడుకున్నాడని ఇంట్లో తెలిస్తే నన్ను మెడ పట్టుకుని వీధిలో గెంటేస్తారు. అందుకే నాకు నిన్ను దూరంగా ఉండమన్నాను. చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చి చెయ్యకూడని పనులు చేసి నా పేరు చెప్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇంతైనా నీ కొడుకునే కదా, నీ బుద్ధులే వస్తాయి. నువ్వు ఎలాగైనా చావు, కానీ నాకు దూరంగా ఉండు. ఇన్నాళ్ళు దూరంగానే ఉన్నాను కదా, ఇంకెన్నాళ్ళు దూరంగా ఉండాలి? ఆ ఇంట్లో నా శత్రువులైన సీత, సుమతిల అడ్డు తొలగించుకునే వరకు నాకు కోఆపరేట్ చేయి. అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను. ఇప్పుడే నేను నీతో ఇంటికి వస్తాను. నువ్విప్పుడొస్తే నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పాల్సి వస్తుందిరా. ఏమని చెప్పను? ఏదో ఒక అబద్ధం చెప్పు. నేను అబద్ధం చెప్తే ఆ ఇంట్లో నమ్మే వాళ్ళున్నా, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సీత, సుమతి సామాన్యులు కాదు. సిఐడికి ఎక్కువ, సిబిఐకి తక్కువ. వాళ్ళు నీ గురించి ఆరా తీశారు అంటే డొంకంతా కదులుతుంది. వాళ్ళకి నువ్వెవరో తెలిసిపోతే నేను ఆ ఇంట్లో జనార్దన్ భార్యగా కాదు కదా, పని మనిషిగా కూడా ఉండలేను. కట్టుబట్టలతో గెంటేస్తారు. అర్థం చేసుకో. ప్రాబ్లం సీత, సుమతే కదా. కావాలంటే వాళ్ళని లేపేస్తాను. అది అంత ఈజీ కాదు. వాళ్ళని చంపడానికి నేను ఎంతో ట్రై చేశాను. సుమతిని ఓ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించాలి అనుకున్నాను. సీతని రౌడీలతో కిడ్నాప్ చేయించి చంపించాలి అనుకున్నాను.